అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ముందుగా మీ అందరు కూడా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంత మంచి వెదర్కి ఈ చిరుజల్లులు పడుతూ ఉంటే మిరపకాయల బజ్జీలు తినకుండా ఉంటామా చెప్పండి. అందుకేనండి మిరపకాయ బజ్జీలు చేసేసాను. ఈ మిరపకాయ బజ్జీల్లో మంచి సీక్రెట్ మసాలా పొడి కూడా చేశానండి. బండి మీద తిన్నప్పుడు వాళ్ళు ఒక డబ్బాతో ఇలా వేస్తూ ఉంటారు కదా, అది మనం ఎంత అడిగినా చెప్పరు. నేనైతే తెలుసుకున్నాను వాళ్ళని అడిగి. సో ఆ పొడి కూడా ఇందులోనే చేసి పెట్టాను. లాస్ట్లో ఉంటుంది, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి మిరపకాయలు తెచ్చుకొని మంచిగా ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసేయాలి. లేదు మేము అలాగే తింటామంటే ఓకే, మీరు ఉంచుకోవచ్చు. స్పైసీగా తింటామంటే అలా కూడా ఉంచేయచ్చు. సో నేనైతే మొత్తం ఇలాగా తీసేసాను అనమాట. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 టమాటోస్ కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ 2 కూడా పక్కన పెట్టుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కట్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే పుదీనా వేస్తే డబల్ ట్రిపుల్ అయిపోతుందండి టేస్ట్. పుదీనా ఖచ్చితంగా వేసుకోండి. పుదీనా ఎవ్వరు వేయరు, కొత్తిమీర వేస్తారు తప్ప. ఖచ్చితంగా ఈసారి పుదీనా వేసుకోండి బజ్జీలు చేసినప్పుడు. ఇప్పుడు మిరపకాయ బజ్జీలకు సరిపడా శనగపిండి అయితే వేసుకున్నానండి. దాని తర్వాత తగినంత సాల్ట్ వేసాను. తర్వాత వాము వేస్తున్నాను. వాము ఇలా నలిపి వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సోడా వేసాను, వంట సోడా. ఇదంతా కూడా ఫస్ట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఏమీ వేయలేదు చూడండి. నేనైతే కారం కూడా వేయలేదు, ఏమీ వేయలేదు. చాలా చాలా బాగుంటాయి. బండి మీద తిన్నట్టే మనకి క్రిస్పీగా ఉంటాయి. పైన చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి ఎక్కువ పోసేసామంటే ప్రాబ్లం అయిపోతుంది కదా. మళ్ళీ పిండి వేయాలి. పిండి ఎక్కువైందని నీళ్ళు పోసి, నీళ్ళు ఎక్కువైందని పిండి పోస్తే బాగోదు. కాబట్టి చూసి కలుపుకోండి. ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాము. నేను టమాటోసు, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్నాను కదా, ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లో మనం ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక ఫుల్ లెమన్ అయితే నేను పిండేసానండి. లెమన్ ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది కదా మిరపకాయ బజ్జీల్లో. అందుకని ఒక లెమన్ మొత్తం పిండేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసాను. ఈ సాల్ట్, లెమన్ అనేది మంచిగా వీటికి పట్టుకోవాలన్నమాట. మనం బజ్జీలు తింటుంటే ఆ టేస్ట్ మాత్రం 10ంతలు అయిపోతుందన్నమాట. అందుకోసమని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ సలాడ్ లాగా ఇది కూడా ఇలా కూడా తినేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి నేను తిని చూసాను. ఇలా కూడా తినొచ్చు, చాలా బాగుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను కదా, పిండి చూసారు కదా, ఇలా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. నేను ఆయిల్ అయితే హీట్ చేస్తున్నానండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టేశాను. బజ్జీలు మనకి ఇట్లా గిన్నెలో ముంచి వేసుకోవడం కష్టం అనుకున్న వాళ్ళు ఇలా గ్లాస్లో కూడా ముంచుకొని వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గిన్నెలోనే ముంచేసి వేసేస్తున్నాను. నాకు ఇలా అలవాటు కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను. ఇలా చక్కగా బజ్జీలు వేసేసుకుంటే ఎంత బాగా వచ్చాయి చూసారా. నూనెలో వేయంగానే మంచిగా పొంగాయి. ఎంత బాగా ఇలా పైన కూడా మనం కట్ చేసుకోవడానికి వీలుగా చక్కగా మంచిగా వచ్చినాయి. ఇవి రెడ్ కలర్లో వేగేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. మరీ మంట ఎక్కువ పెట్టుకోవద్దు, మరీ తక్కువ పెట్టుకోవద్దు. మీడియంగా పెట్టుకొని స్లోగా వేయించుకుంటే లోపల ఉన్న మిరపకాయ కూడా ఫ్రై అవుతుంది. అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఎంత బాగున్నాయండి. కలర్ అయితే ఎంత బాగా వచ్చినాయో, చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇలానే మొత్తం కూడా వేసేసుకోవాలండి. నేను చిన్నగా వేసానండి, కొన్ని బాగా పొడవుగా ఉన్నాయి కదా, అందుకోసమని కొంచెం కట్ చేశాను. 2 పీసెస్ లాగా కట్ చేసి కూడా వేసేసాను. మరీ అంత లెంత్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్నగా వేసుకుంటే బాగుంటుందని నేను కొన్ని మిరపకాయలు అయితే నేను 2 పీసెస్ లాగా కట్ చేసి వేసాను అనమాట. ఇలాగ అన్నీ వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చూసారు కదా ఎంత బాగున్నాయో, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనం సలాడ్ ప్రిపేర్ చేసుకున్నామో అదంతా కూడా ఈ మిరపకాయల్లో మనం స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా పొడి కూడా రెడీ చేశానని చెప్పాను కదా, ఇప్పుడే రెడీ చేశానని చూసేయండి. పైన చల్లుకుందాము. ఎలా చేశాను, ఏంటి, ఏం కావాలనేది తెలుస్తుంది. చూసారా, ఇలా మిరపకాయ బజ్జీని ఇలా కట్ చేసుకుంటే లోపలికి కూడా పిండి వెళ్ళింది, చక్కగా మంచిగా కుక్ అయిందనమాట. ఇప్పుడు మంచిగా మిరపకాయ బజ్జీ నిండా ఇలా ఈ స్టఫ్ అనేది పెట్టుకుంటే అద్రిపోతుందనమాట.
ఈ మిరపకాయ బజ్జీలు అన్నిట్లో కూడా ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మసాలా పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక ప్లేట్ తీసుకున్నాను, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వచ్చేసి బ్లాక్ సాల్ట్ అండి. బ్లాక్ సాల్ట్తోనే ఈ టేస్ట్ అంతా కూడా వస్తుంది, మనం ఎలాంటి పొడులు యూస్ చేసినా రాదు. ఈ బ్లాక్ సాల్ట్ ఈ 3 కూడా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో కలిపేసుకోవాలి. చూసారు కదా, మిరపకాయ బజ్జీలు అయితే మొత్తం కూడా ఫిల్ చేసేసాను. ఎంత బాగా వచ్చాయి కదా కలర్ఫుల్గా. ఇప్పుడు మనకి మన టేస్ట్ని బట్టి పౌడర్ ఎంత కావాలంటే అంత కూడా ఇలా వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా రాత్రి డిన్నర్ కూడా మానేసి ఇవే తింటూ కూర్చున్నాం అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ మిరపకాయ బజ్జీలు అయితే.